టేస్ట్ ఇప్పుడు బాగా చేసాం, గుడ్, తప్పులేదు. ఇదివరకు నెయ్యి సరిగ్గా వీళ్ళు లోభించేవాళ్ళు, ఇట్లాంటివి చెప్పచ్చు, అందులో తప్పులేదు. మేము సరిగ్గా దర్శనాలు ఇస్తున్నాం, ఇంతకుముందు చేత కాలేదు చెప్తామంటే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు శ్రీవాణిని తప్పు పట్టారు, అదే శ్రీవాణిని వీళ్ళు కొనసాగించారు. అట్లాగే దాని పేరేమంటారు, మన ఈ 10 రోజుల పాటు దర్శనం మన దీనికి వైకుంఠ అది వాళ్ళు పెట్టేప్పుడు తప్పు పెట్టారు, తర్వాత వీళ్ళే కొనసాగించారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి దేవుణ్ణి దూరం చేయదలుచుకుంటే వాళ్ళు అవన్నీ ఎందుకు పెట్టాలి బేసిక్గా? అట్లాగే అన్నదానానికి సంబంధించినటువంటి కొత్త ఎందుకు కట్టించాలి? నాకు తెలిసి అంటే ఒక ఆస్పెక్ట్ నేను ఒప్పుకుంటాను, పొరపాటు జరుగుతాయి ఖచ్చితంగా, ఉద్యోగుల వల్ల పొరపాటు జరగచ్చు, ఉద్యోగుల్లో ఉండేటువంటి కొంతమంది అవినీతి వల్ల, మ్యాక్సిమం ఎక్కువ ఉద్యోగులు అయితే అవినీతికి పాల్పడరండి అక్కడ. ఎవడో ఒకటి ఇక దేవుడి మీద నమ్మకం లేకపోతే వాడికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏమైనా తప్పు చేస్తే చెయ్యొచ్చేమో, కానీ ఎక్కువ మంది అక్కడ అవినీతికి పాల్పడరు. ఇది నేను గమనించింది, ఇప్పటికీ నాకున్న నమ్మకం. రెండవది, తెలిసి వెంకటేశ్వర స్వామి పేరుని అపవిత్రం చేద్దాం, వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేద్దామని బుద్ధున్నోడెవడు? పొద్దున్నే లేగవగానే గోవుకి దండం పెట్టుకొచ్చుకునే వైవి సుబ్బారెడ్డి, అడుగడుక్కి గంటకి ఓసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకునే భువన కరుణాకర్ రెడ్డి, ఈవెన్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఏది మన ఉంగరాన్ని ఇట్లా పుట్టుకుని దండాలు పెట్టుకునేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అతన్ని సంతృప్తిపరచడానికి అతను చెప్పాడని చెప్పి లడ్డూలను అపవిత్రం చేస్తారని నేను